ఆ జిల్లా వైసీపీ అధ్యక్షురాలి ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ భ్రష్టు పట్టుకుపోతోందని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాను చెప్పినట్టు చేయాలని ఆ నేత హుకుం జారీ చేయడం సీనియర్లకు అస్సలు నచ్చడం లేదు. పార్టీలో తన పెత్తనమే సాగాలంటూ కొందరికి పొగబెట్టి సాగనంపే ప్రయత్నం చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మాజీ ఎమ్మెల్యే అండతో ముగ్గురుపై వేటు వేయించే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి వారిలో ఓ మాజీ మంత్రి, 2 మాజీ శాసనసభ్యులు ఉన్నట్లు వినిపిస్తోంది. ఇంతకీ పార్టీ నేతల్ని అంతలా ఇబ్బంది పెడుతున్న ఆ నాయకురాలు ఎవరు? ఆ నేత నియంతృత్వ పోకడలకు అండగా ఉంటున్న నేత ఎవరు? ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీలో ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వ పోకడలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు జగన్ నుంచి కొన్ని జిల్లాల ప్రెసిడెంట్స్ వరకు ఇదే పోకడను ఫాలో అవుతున్నారు. తాము చెప్పినట్లు వినాలి, కుక్కిన పేరులా పడుండాలి అన్న పద్ధతిని అనుసరిస్తున్నారు. కాదంటే పార్టీ అధిష్టానానికి చాడీలు చెప్పి ఫిర్యాదు చేసి పదవులు తీయిస్తాం అనే పరిస్థితి వచ్చింది. ఎవరు ఏమి చెప్పినా వినరు. తాము చెప్పిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. సత్యసాయి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కర్రపెత్తనం చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని పార్టీ నేతలు చెబుతున్నా ఇన్ఛార్జి వైఖరిలో మార్పు రావడం లేదు. పైగా తనకే ఎదురు చెబుతారా అంటూ కసుబుసులాడుతున్నారు. దీంతో కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారణ మనిషికి నీతులు చెప్పినా ఒకటే అంటూ పార్టీ నేతలు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఉషశ్రీ చరణ్ పోకడలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందనే వాదనలు ఉన్నాయి. ఉషశ్రీ వచ్చినా పార్టీకి ఉషస్సు యశస్సు లేదన్న వారు ఎక్కువ అవుతున్నారు. ఇక ఉషశ్రీ చరణ్ కి వైసీపీలో ఘనమైన చరిత్రే ఉంది. 2019లో కళ్యాణదుర్గం నుంచి గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఉష సొంత నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదు. పార్టీలోనే అందరితో కయ్యాలు పెట్టుకున్నారు. దీంతో వ్యతిరేకత ప్రబలతో గత ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉషశ్రీ చేసిన పెత్తనంపై అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. పవర్ కరప్ట్స్ మ్యాన్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటే అధికారం అవినీతికి సోపానం, నిరపేక్ష అధికారం అపరిమిత అవినీతికి మార్గం అన్న బ్రిటిష్ రాజకీయవేత్త లార్డ్ ఆక్టన్ సూక్తిని అనుసరించిన ఉషశ్రీ చరణ్ భారీగా భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. గత ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పెనుకొండ వచ్చిన తర్వాత 2019లో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన శంకర నారాయణను నియోజకవర్గం నుంచి సాగనంపారు. గత ఎన్నికల్లో ఈ నేత అనంతపురం పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఏకంగా ఈ మాజీ మంత్రిని పార్టీ నుంచి పంపేయాలన్న ప్లాన్లో ఉషశ్రీ చరణ్ ఉన్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఉన్న ఉషశ్రీ చరణ్ పార్టీలో తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాను పట్టుకున్న కుందేలకు 3 కాళ్లు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో పార్టీలో చాలా మంది నొచ్చుకుంటున్నారు. కానీ ఎవరూ బహిరంగంగా వ్యతిరేకించడం లేదు. కష్టకాలంలో పార్టీని నిలబెడతారని అధిష్టానం భావించిందా, లేదా కాంట్రవర్సీస్ కు కేరాఫ్ గా ఉన్న ఉషశ్రీ చరణ్ అయితేనే ఇలాంటి సమయంలో నెట్టుకొస్తారని అనుకుని జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారా అని చర్చించుకునేవారు లేకపోలేదు. ఉషశ్రీ జగడాలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శంకర్ నారాయణ వర్గీయులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఈ మాజీ మంత్రి ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో పెనుకొండ నుంచి ఓడిపోయిన ఉషశ్రీ ఇప్పుడు పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పుట్టపర్తి మాజీ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి బలమైన నేతలు. ఇద్దరికి అధిష్టానం దగ్గర మంచి పలుకుబడి ఉంది. ఇక జిల్లా అధ్యక్షురాలిగా ఉషశ్రీ పెత్తనం చేస్తానంటే ఇరువురు ఊరుకునే పరిస్థితి లేదు. అందుకే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శ్రీధర్ రెడ్డి జిల్లా అధ్యక్షురాలితో కలిసి పనిచేయడం లేదు. అయితే ఉషశ్రీ మాత్రం తాను చెప్పినట్లే వినాలి, లేకపోతే తన ఆదేశాలు పాటించిన వారు పార్టీలో ఉండకూడదన్నట్లుగా ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది. ఇక అందరినీ దూరం చేసుకుంటే కష్టమని భావించిన సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలికి ఇతర నియోజకవర్గాల్లో వేలు పెడుతున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తోడయ్యారు. ఈ నేత కూడా పరోక్షంగా పుట్టపర్తి, ధర్మవరం స్థానాల వైసీపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డి స్థానంలో మరొక నేతను ఇన్ఛార్జిగా తెస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఆర్థికంగా బలంగా ఉన్న నేతను తీసుకొస్తే తాము చెప్పినట్లు వింటారు, పార్టీ కార్యక్రమాలకు ఆర్థికంగా అండగా ఉంటారన్న పన్నాగంలో ఉషశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. కానీ పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వీటన్నిటినీ బలంగా తిప్పికొడుతున్నారు.
ఇక ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని దెబ్బకొట్టాలని ఉషశ్రీ చరణ్తో పాటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చూస్తున్నారు. కానీ ఈ మాజీ ఎమ్మెల్యే ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తున్నారు. తన నియోజకవర్గ వ్యవహారాల్లో తోపుదుర్తి వేలు పెడితే సహించబోమని కేతిరెడ్డి పార్టీ అధిష్టానానికి గట్టిగానే చెప్పారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఉషశ్రీ చరణ్ ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్నారు. మాజీ మంత్రి శంకర్ నారాయణ, గోరంట్ల మాధవ్, ఉషశ్రీది కురుబ సామాజిక వర్గమే. రాప్తాడు నియోజకవర్గంలో కురుబలెక్కువ. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎప్పుడైనా కుల సమీకరణాలతో టికెట్లు ఇవ్వాలని చూస్తే శంకర్ నారాయణ, గోరంట్ల మాధవ్ ఇటు ఉషశ్రీకి, అటు రాప్తాడులో ప్రకాష్ రెడ్డికి పోటీ అవుతారు. అందుకే శంకర్ నారాయణ, గోరంట్ల మాధవ్ను పార్టీ నుంచి సాగనంపాలని ఉషశ్రీ, ప్రకాష్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటు అధ్యక్షురాలుగా 1% షో చెయ్యాలంటే ఖచ్చితంగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో శ్రీధర్ రెడ్డి లాంటి వారు ఫ్యాన్ పార్టీలో ఉండకూడదంటూ పావులు కదుపుతున్న ఉషశ్రీకి తోపుదుర్తి మద్దతిస్తున్నారు. దీంతో సత్యసాయి జిల్లా వైసీపీలో గందరగోళం నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలో క్యాడర్ ఉంది. ఫ్యాన్ పార్టీ అధిష్టానం దీనిని ఎలా సెట్ చేస్తుందో చూడాలి.